ఆదికాండము 17వ అధ్యాయము, ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడినప్పుడు, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను. జాగ్రత్తగా వినండి, చాలు, తర్వాత చదువుకుందాం. ఈ రోజున మనము ఈ 17వ అధ్యాయంలో మొదటి నుండి 8 వచనాల వరకు ధ్యానం చేయబోతూ ఉన్నాం. మిగిలిన విషయాలు వచ్చే ఆదివారంన ధ్యానం చేద్దాం. ప్రేమణ దోంపిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ యెహోవా దేవుడు మరలా అబ్రహామునకు ప్రత్యక్షమవుతున్నాడు. మనము పోయిన ఆదివారమున నేర్చుకున్నటువంటి విధముగా 16వ అధ్యాయం చివరి వచనం చదవండి ఒకసారి. ఆగరు అబ్రహామునకు ఇస్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్లవాడు. పోయిన వారం వరకు అబ్రహాం వయసు మనం చూసాం 86 సంవత్సరాలు. ఈ అధ్యాయం మారేసరికి అబ్రహాం వయసు ఎంత ఉన్నదంటే 99 సంవత్సరాలు. మధ్యలో ఎన్ని సంవత్సరాల గ్యాపు? రైట్, 13 సంవత్సరాల గ్యాప్ ఉంది అక్కడ. ఎన్ని సంవత్సరాలు? ఇస్మాయేలు పుట్టాడు, తర్వాత అబ్రహామునకు దేవుడు 13 సంవత్సరాల తర్వాత మాట్లాడుతూ ఉన్నాడు, ప్రత్యక్షమవుతా ఉన్నాడు. ఇంతవరకు ఇక మరలా నో ప్రత్యక్షత. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, అసలు ఎందుకు నమ్ముకున్నామా దేవుణ్ణి? ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా వెళ్తూ ఉన్నాను, నాకు దేవుడి నుండి ఏ సమాధానం రావడం లేదు, దేవుడు ఏ విధంగా మరలా దర్శించడం లేదు. అసలు ఎందుకు నమ్ముకున్నాను, అసలు ఎందుకు ప్రార్థనకి వెళ్తున్నాను, అసలు ఈ దేవుడు నిజమైన దేవుడేనా, ఈ దేవుడు నిజంగా నా జీవితంలో అనుకున్నది నెరవేరుస్తాడా అనేటటువంటి కొన్ని సంక్షోభాలు మన జీవితంలో ఉంటాయి. అబ్రహాం జీవితంలో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకున్నట్టయితే అబ్రహాము వయసు ఇప్పుడు 99కి వచ్చింది. అయితే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ 85 సంవత్సరాల మధ్యలోనే దేవుడు మాట్లాడాడు, నీకు ఖచ్చితంగా గర్భఫలం ఇస్తానని. దరిదాపుగా ఒక 13-14 సంవత్సరాలు వెయిటింగ్ చేశాడు అబ్రహాం. మరలా అప్పటికి నేను చెప్పాను కదా, ఒక ఒప్పందం 15వ అధ్యాయంలో ఒక ఒప్పంద పత్రం వచ్చేసింది అబ్రహాంకు. నీతో నిత్య నిబంధన చేస్తూ ఉన్నాను, నీ సంతానమును దీవిస్తాను, నీ జనాంగాన్ని దీవిస్తాను అని అన్నాడు. బాగుంది, కానీ వచ్చేసరికి శారమ్మ మరి ఇక వేరే ప్రాసెస్ మొదలు పెట్టింది. మొత్తం మీద అందులో ఒక అధ్యాయం అంతా 16వ అధ్యాయం అంతా అదే సంఘటన. మొత్తం మీద ఇస్మాయిల్ పుట్టాడు, కానీ దేవుడు చెప్పాడు, నీకు నిజమైన వారసుని ఇస్సాకు నివ్వబోతా ఉన్నాను. ఇస్సాకు నీకు నిజమైన వారసుడిగా ఉంటాడు, కాస్త కనిపెట్టమని చెప్పాడు. అబ్రహాము కాస్త తొందరపడ్డాడు ఇస్మాయిల్ విషయంలో. అయినప్పటికీ దేవుడు మరలా 13 సంవత్సరాల తరువాత అతన్ని దర్శిస్తూ ఉన్నాడు. ఇప్పుడు 13 సంవత్సరాల తరువాత దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై అంటూ ఉన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవైయుండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. ఇప్పుడు మరలా దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమవుతా ఉన్నాడు 13 సంవత్సరాల తర్వాత. చూడండి, ఇప్పటికీ అబ్రహాముకు అదే నిరీక్షణ, అదే విశ్వాసం. ఒకవేళ అబ్రహాము స్థానంలో మనం ఉంటే మనం అంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండే వాళ్ళమా అనేటటువంటిది ఒక ప్రశ్న. ఏమంటారు? అసలు ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. సరే, అప్పటికే లేట్ అయిపోయింది. అబ్రహాం పిలువబడినప్పుడే 75 సంవత్సరాలప్పుడు దేవుడు పిలిచాడు. సరే, ఒక 5 సంవత్సరాలు నడిపించుకొని ఒక 5 సంవత్సరాల తర్వాత కుమారునిచ్చింటే బాగుండేది అని మనం అనుకుంటాం. సరే, 85 సంవత్సరాల కన్నా 10 సంవత్సరాల కన్నా ఇచ్చింటే బాగుండు అనుకుంటాం. 5 పోయినాయి, 10 పోయినాయి, చివరిగా
ఇదిగో 99 సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు? 24 సంవత్సరాలు అప్పటికి ప్రభువు నమ్ముకొని. 99 సంవత్సరాలు అని వయస్సును ఎందుకు ఇక్కడ క్రోడీకరిస్తూ ఉన్నారు అని అంటే, అబ్రహాము వయస్సు చాలా ప్రాముఖ్యమైనది ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. 99 సంవత్సరాలు అని అంటే ఇక 100 సంవత్సరాలు నిండినట్టే. సంవత్సరం ఇప్పుడు నెల 2 నెలలు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచారు, అప్పుడే అనిపిస్తుంది కొన్నిసార్లు, అప్పుడే నెల గడిచిపోయినా, అప్పుడే రోజు గడిచిపోయిందా, అప్పుడే వారం అయిపోయిందా, అప్పుడే అయిపోయినాయా అని అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు మనం రోజులు. సంవత్సరం ఎంత? 99 ఉన్నాడంటే సెంచరీ కొట్టడం ఎంతసేపు? కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపల సెంచరీ కొట్టేస్తాడు, అయిపోయా. ఆ సెంచరీ కొట్టే లోపల ఇప్పుడు మన దేశం, ఇప్పుడు ప్రజెంట్ మనం కనుక్కున్నామంటే పరదేశంలో ప్రియులారా, ఎప్పుడు పోతామో తెలియదు బొందలోకి. కానీ దేవుడు వాళ్లకు దీర్ఘాయువునిచ్చాడు. కనీసం 120, 180, 200, 300 సంవత్సరాలు బ్రతికారు. మనం పూర్వంలో చూసాం నోవాహు కాలంలో. అప్పటి వరకు 600 ఏండ్లు, 969 ఏండ్లు, 600 సంవత్సరాలు, 500 సంవత్సరాలు వాళ్ళు బ్రతికారు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమణ దేవుని బిడ్డలారా, అబ్రహామునకు 100 సంవత్సరాలకు ఒకటి తక్కువ, అంతే. ఒకటి తక్కువ 100 మన భాషలో. సరే, 99 సంవత్సరాలప్పుడు సంతానము దేవుడు ఇయ్యాలి అని అంటే, అసలు సంతానము కలగాలంటే మనిషికి అసాధ్యము. అబ్రహామునకు అనిపించుండొచ్చు, కానీ మరి ఆయన ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడో కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. మనుషుల్లాగా మనలాగా ఆయన ఆలోచన చేయలేకపోయాడు. దేవుని ఎంత గొప్పగా నమ్మాడంటే అట్లాంటి పరిస్థితుల్లో కూడా నమ్మాడు. ఇంకా క్రింద చాలా అద్భుతమైన విషయాలు వ్రాయబడతాయి. ఈ 17, 18 అధ్యాయాలు కూడా ఈ సందర్భమే కొనసాగుతూ ఉంటుంది మనకు. సరే, ఇప్పుడు 75 సంవత్సరాలప్పుడు గెలిచాడు, 80 సంవత్సరాలప్పుడు గెలిచాడు, 85కు గెలిచాడు, ఇదిగో ఇప్పుడు మరలా 99కి గెలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు అంటూ ఉన్నాడు, అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుడను. వచ్చిన ప్రతిసారి సర్వశక్తి గల దేవుడని అంటావు, నేను గొప్ప దేవుడని అంటావు, నీకు సంతానం ఇస్తానంటావు, నీకు అది చేస్తానంటావు, నీ సంతానం ఆకాశ నక్షత్రముల వల్ల అంటావు, ఇసుక రేణువుల వల్ల అంటావు, ఏది నాయనా కనబడిన ప్రతిసారి ఇస్తానంటున్నావు, కానీ ఇప్పటికీ లేదు. సరే, ఏదో మా మనుష్య ప్రయత్నముగా ఇదిగో ఆగరంట పోయాను, ఇస్మాయిల్ పుట్టాడు, వాడు నీకు నిజమైన వారసుడు కాదంటావు. మరి ఇంకా ఎలా? కొన్నిసార్లు దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో మనకు అర్థం కాదు. దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు 10 తారీఖు మనం కంతు కట్టాలా. ఎన్ని తారీఖు? మామూలుగా కంతులు కట్టేదంతా 10 తారీఖు పెడతారు. ఈ 10 తారీఖు కంతు కట్టేదానికి మనం ఏం చేస్తామంటే 1వ తారీఖు నుండే ప్రాసెస్ మొదలు పెడతాం, అవునా కదా? అక్కడి నుండి ఇక్కడ నుండి వచ్చిన రూపాయి ఖర్చు పెట్టకుండా ఒక డబ్బాలో వేసి పెట్టో, లేకపోతే భద్రంగా ఓ చోట పెట్టో కూడబెడతా ఉంటాం. కొన్నిసార్లు మనకున్న పనిపాట్లను బట్టి, అక్కడిక్కడ తిరిగేదాన్ని బట్టి, మనకున్న అవసరతలను బట్టి సమకూర్చబడినవి కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి. 5వ తారీఖు వరకు బాగానే ఉన్నాయి, ఇంకా 10 రోజులు, ఇంకా 5 రోజులు ఉన్నది కదా అనుకుంటాం. 6వ తారీఖు, 7వ తారీఖు ఏదో అలా ఇలా కాలక్షేపం చేసేస్తూ ఉంటాం. ఇక రేపో ఎల్లుండో కట్టాలన్నప్పుడు ఎలా ఉంటుంది మనిషికి అంటే, ఆహా, ఏమి చోద్యము. ఇప్పుడు చూచేదము నువ్వు ఏ రీతిగా కట్టేదవో. వాళ్ళు ఫోన్ చేయకముందే వీడు కట్టేసేయాలి. కాబట్టి చూడండి, ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ దేవుడు సమాధానం ఇయ్యాడు. మనకి ఎల్లుండి కావాలా, ఇంకో 2 రోజులైతే కంతు కట్టాలా. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మనం సిద్ధపడినట్లుగా అప్పటికి రేపటి ఎల్లుండి కొరకు మనం ఇప్పుడే సిద్ధపడుతున్నట్టుగా ఉండదు. ఆ క్షణం వరకు, లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయించి ఒక్కసారి లాక్ ఓపెన్ చేసేస్తాడు. మనం అప్పటి వరకు తట్టుకోవడం మన వల్ల కాదు. అది దేవుని ప్రాసెస్. మీరు ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో దేవుడు కొన్ని గొప్ప కార్యాలు చేసిన సందర్భాలు చూడండి. దేవుడు అలాగే చేశాడు. 75 సంవత్సరాలప్పుడు చేసిన వాగ్దానము 99 సంవత్సరంలో ఓపెన్ చేస్తున్నాడు. 99 సంవత్సరంలో ఓపెన్ చేస్తూ ఉన్నాడు లాక్. అక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. అప్పటి వరకు ఎంత నశించుంటుంది. రేపు కంతు కట్టాలనుకున్నాం, ఇంకా టెన్షన్.
తెల్లారితే కట్టాలి, రాత్రి నిద్ర పట్టదు. ఉదయం 10 గంటలకు కట్టాలి, ఎంతో టెన్షన్, రూపాయి లేకపోతే చేతిలో. అదే ఇక ఎక్కడ అందరి దగ్గర అడిగాం, మనకు చేసే పరిస్థితి లేదు, అప్పు ఎవరు ఇవ్వడం లేదు, ఎవరిని అడిగినా ఎవరు సమకూర్చలేరు. అప్పటికప్పుడు 1 గంట ముందు తీసుకొచ్చి నీ చేతిలో పెడితే నువ్వు కట్టే డబ్బులు ఎలా ఉంటుంది మనకు? బా దేవుడు అయ్యా, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు స్వామి? ఎన్నో తిప్పలు పడి, మొన్న నుండి అడుగుతున్నా, 10 రోజులా తిప్పలు పడి, నిన్నడిగా మొన్నడిగా ఎక్కడికెళ్ళా ఏది చేసినా ప్రయోజనం లేదు. కానీ లాస్ట్ మూమెంట్లో మన దోంపిల్లారు జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు అబ్రహాము వయసు ప్రకారం, సైన్స్ ప్రకారంగా మనం గమనిస్తే, అబ్రహాం వయసు, పిల్లలు కనేటటువంటి శారాకు కానీ అబ్రహామునకు కానీ దాంపత్య జీవితానికి పనికిరానటువంటి శరీరాలు అయిపోయినాయి. సైంటిఫిక్గా గర్భము దాల్చడానికి ఏ విధమైనటువంటి ఆస్కారం లేని పరిస్థితి. ఇప్పుడు దేవుడు లాక్ ఓపెన్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు తన మహిమను కనపరుస్తే, తన కార్యాన్ని జరిగిస్తే దేవునికి మహిమ వస్తుంది. అందరితో పాటుగా ఇప్పుడు పిలిచిన వెంటనే గర్భఫలం ఇచ్చేస్తే, వాళ్ళకు వయసు ఉన్నప్పుడే ఇచ్చేస్తే అక్కడ దేవునికి మహిమ ఏముందంటారు? అస్సలు మృతతుల్యమైనటువంటి దేహాలు కలిగినటువంటి, చూడండి, ఒక 80 ఏళ్ళ వృద్ధులు ఒకవేళ ఉంటే వాళ్ళ చేతులు ఇట్లా పట్టండి. మా అమ్మమ్మ ఉండే, ఇట్ట బట్టి ఇట్ట లాగితే ఈడ వరకు వచ్చేది ఆ చర్మం. ముడతలు ఓ ముద్ద ఇట్లా కలుపుకొని ఇట్లా వేసి మింగేసేది. పనులు లేవు, బుడుక్కున మింగేస్తుంది. జ్ఞాపకం చేసుకుందాం ప్రేమణ దోమ బిడ్డలారా. ఒక 70-80 సంవత్సరాలు వచ్చేసరికి, 80 పూర్తిగా నిన్నాయంటే, ఇంకా 85 అట్లా వచ్చినాయంటే, ఈ శరీరం అంతా కూడా మొత్తం చాలా ముడతలు పడిపోతూ ఉంటుంది. శరీరం పనికిరాని శరీరముగా మారిపోతుంది. ఇక దాంపత్య జీవితానికి అస్సలే పనికిరాదు. అప్పుడు దేవుడు తన ప్రాసెస్ను మొదలు పెడతా ఉన్నాడు. అప్పుడు దేవుడు అబ్రహామును దర్శించి 13 సంవత్సరాలు ఏమీ మాట్లాడలేదు. ఇస్మాయిల్ పుట్టిన తర్వాత 13 సంవత్సరాలు ఏమాత్రం మాట్లాడలేదు. 13 సంవత్సరాల తర్వాత అబ్రహామును దర్శించి, నేను సర్వశక్తి గల దేవుడను అని చెప్పి ఒక మాట అంటూ ఉన్నాడు, నా సన్నిధిని, ఏమంటున్నాడు? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నువ్వు ఇక ఇంతవరకు బాగా ఉన్నావు, నేను చెప్పినట్టుగా నడిచావు, ఇక ముందు కూడా నా సన్నిధిలో నువ్వు నడుచుకోవాలి. దేవుని సన్నిధిలో నడవడం అంటే అర్థం ఏంటి? దేవుని సన్నిధిలో ఉండడం. ఇప్పుడు మనం అందరం ఎక్కడున్నాం? దేవుని సన్నిధి. అంటే దేవుని సన్నిధి అనేటటువంటి మాటను మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనందరికి ఒక అవగాహన ఉన్నది ఏంటంటే, దేవుని సన్నిధి అనగానే దేవుని మందిరంలోనే ఉంటుంది. దేవుని మందిరంలో ఉన్నప్పుడు మనం ఒక భయము కలిగి ఉంటాం. కొన్ని పద్ధతులు మనం ఆచరిస్తాం. ఇంట్లో కూర్చున్నట్టుగా, ఇంట్లో ఉన్నట్టుగా ఇక్కడ ఉండలేం. ఇంట్లో చేసినట్టుగా ఇక్కడ చేయలేం. బయట ఉన్నట్టుగా ఇక్కడ వ్యవహరించలేం. బయట మాట్లాడినట్టుగా ఇక్కడ మాట్లాడలేం. అవునా కదా? ఇవి ఉన్న 1-2 గంటల సేపు చాలా పద్ధతిగా ఒక దైవభక్తి క్రమంలో మనం బ్రతుకుతాం కదా. మరి ఇక్కడ నుండి వెళ్ళిపోతే అంటే దేవుని సన్నిధికి మనం దూరం అయిపోయామని అర్థమా? ఇష్టానుసారంగా బ్రతకడానికి మనము జీవిస్తూ ఉంటాం, ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే ఒక దేవుని సన్నిధిలో మందిరానికి వచ్చినప్పుడేమో ఒక రీతిగా మనం ఉంటాం, బయటకు వెళ్ళినప్పుడు మరొక రీతిగా ఉంటాం. అంటే అక్కడ దేవుని సన్నిధి లేదనా? దేవుని కనుదృష్టి లోకమంతా సంచరిస్తున్నదంట. హల్లెలూయా. దేవుని సన్నిధి, దేవుని కనుదృష్టి మందిరములో ఉంటుంది, అది వాస్తవమే. దేవుని ఆశీర్వాదము, దేవుని యొక్క కనుదృష్టి ఎల్లవేళలా దేవుని మందిరం ఎక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది, కరెక్టే. కానీ లోకమంతా కూడా సంచరిస్తుంది అదే సమయంలో. దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. అదే కదా దేవుని సన్నిధి అంటే ఏంటి? దేవుడు ఉన్న చోటు. దేవుడు ఎక్కడైనా ఉన్నాడు. ఇప్పుడు థియాలజీ నేర్చుకుంటున్నారు కొంతమంది పిల్లలు. దేవుడు సర్వాంతర్యామి, సర్వవ్యాపి.
ఎక్కడైనా ఉన్నాడు దేవుడు, అంతటా ఉన్నాడు, అందరిని ఒకే క్షణంలో చూస్తాడు. మనకు సాధ్యము కాదది. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రేమణ దేవుని బిడ్డలారా, ఇదిగో నా సన్నిధిలో నువ్వు నిందారహితుడవుగా ఉండాలి అని అంటే దాని అర్థం ఏంటంటే, నా దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు చాలా పద్ధతిగా ఉండాలి, బయటకు వెళ్ళినాక నీ ఇష్టం అబ్రహాం అనట్లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా ప్రతి క్షణం నిన్ను గమనిస్తానే ఉంటాను, నా సన్నిధి నీతో పాటే వస్తుంది కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలి, క్రమంగా ఉండాలి. అది దైవ భక్తులు కలిగి ఉండవలసినటువంటి జీవిత వైఖరి. ఈ రోజున మరి మనము దేవుని సన్నిధిలో ఎలా ఉన్నామనేది పరీక్ష చేసుకోవాలి. మందిరంలో ఒకలాగా, మందిరం వెలుపల ఒకలాగా బ్రతికితే అది సరైనటువంటి బ్రతుకు కానే కాదు. మనకున్న ఒక నానుడి ఏంటంటే, పూర్వము నుండి ఇదిగో దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు, బయట ఉండడు. కాబట్టి దేవుని మందిరంలో పద్ధతిగా ఉండాలి, బయట మాత్రము ఎలా అయినా ఉండొచ్చు అనే కోణంలో మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దేవుని సన్నిధి మందిరానికే పరిమితం చేసేసాం. కాదు, దేవుడు ఎక్కడైనా ఉన్నాడు. ఆగర్ ఎక్కడ ప్రార్థన చేసింది? అరణ్యంలోనికి రాలేడా దేవుడు? వచ్చాడా లేదా? వచ్చాడు. ప్రేమణ దేవుని బిడ్డలారా, దేవుడు ఎక్కడ నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు ఎక్కడ ఉన్నా అక్కడ వచ్చేస్తాడు. అంటే జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇప్పుడు హైదరాబాదులో ఉన్నాం, మనము పిలిచాం. నేను హైదరాబాద్లో ఉండి మిమ్మల్ని పిలిచాను అనుకోండి, ఒకరిని పిలిచాను, వాడు రాగలుగుతాడా? చాలా టైం పడుతుంది. ఎందుకంటే వాడు అక్కడ లేడు. ఇప్పుడు నేను పిలిచిన వెంటనే, అరణ్యంలోకి వెళ్ళి పిలిచిన వెంటనే దేవుడు వచ్చాడంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఎక్కడో లేడు, అక్కడే ఉన్నాడు. కాబట్టి దేవుడు అంతటా ఉన్నాడు, ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు. జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి నా సన్నిధిలో నువ్వు ఎప్పుడు కూడా నాకు భయపడి నిందారహితుడవుగా ఉండాలి. ఎవరు నిన్ను వేలెత్తు చూపించకుండా అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని నువ్వు జీవించాలి అబ్రహామా. అప్పుడు ఇదిగో నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అప్పుడు అబ్రహాం ఏం చేస్తా ఉన్నాడు? 3వ వచనం, అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి అవుతావు. నిబంధన నీతో చేస్తా ఉన్నాను. ఇంతవరకు ఏం చెప్పుకుంటూ వచ్చాడు దేవుడు అబ్రహాముతో అనంటే, నీ సంతానాన్ని అధికం చేస్తాను అన్నాడు, సంతానాన్ని అధికం చేస్తానన్నాడు. ఇంకో క్రింద వచనం చదవండి. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. జాగ్రత్తగా వినండి. నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అని చెప్పాడు. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ దేవుడు అబ్రహాము పేరు మారుస్తున్నాడు. ఏం మారుస్తున్నాడు? పేరు మారుస్తున్నాడు. జ్ఞాపకం చేసుకుందాం ప్రేమణ దేవుని బిడ్డలారా, దేవుడు తనతో ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. మరలా ఆల్రెడీ సైన్ చేశాడు, డాక్యుమెంట్ల మీద సైన్ చేసేసాడు. ఇక అబ్రహామును దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడని అబ్రహామునకు అర్థమైంది. ఈ సమయంలో మరలా దేవుడు అబ్రహాముతో మరొకసారి నిబంధన గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇంతవరకు నీ జనాన్ని, నీ సంతానాన్ని అని అన్నాడు. ఇక్కడ జనములను, అనేక జనములకు తండ్రిగా నేను నియమిస్తూ ఉన్నాను. జనము కాదు, ఒక జనము కాదు, అనేక జనములకు తండ్రిగా, అనేక దేశాలకు తండ్రిగా నేను నియమిస్తూ ఉన్నాను. నిన్ను గొప్ప జనములకు తండ్రిగా నేను చేస్తాను గనుక. ఇంతవరకు ఒక్కరినే అన్నాను కానీ నువ్వు అందరికీ తండ్రిలాగా ఉండాలి, అదే నా కోరిక అని చెప్పి తన స్థిరమైన నిబంధనని ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంతవరకు అబ్రహాము ఒక జనమునకు తండ్రి, కానీ ఇక నుండి అబ్రహాము అనేక జనములకు తండ్రి గనుక అతని పేరును దేవుడు మారుస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించినట్లయితే ఇంతవరకు ఈ 17వ అధ్యాయం వరకు కూడా అబ్రహాము జీవిత చరిత్ర
ఈ 11వ అధ్యాయంలో నుండి ఎలాగైతే ప్రారంభించబడింది ఇప్పటి వరకు కూడా అబ్రాము అని పిలువబడి ఉన్నాడు. ఏమని? మీరు కన్ఫ్యూజ్ కాకుండా, నాకు కన్ఫ్యూజన్ లేకుండా ఇంతవరకు నేను అబ్రహాము అనే సంబోధించాను. ఇప్పటి వరకు అబ్రహాము పేరు ఏమని పిలువబడిందంటే అబ్రాము, హా అనే అక్షరం లేదు దాంట్లో. ఇక నుండి దేవుడు ఇప్పుడు అబ్రాము పేరును అబ్రహాముగా మారుస్తున్నాడు. ఒక అక్షరం అనేది యాడ్ అయింది. ఇంగ్లీష్లో హెచ్ అనే పదము యాడ్ అవుతుంది. తెలుగులో హా అనేటటువంటి పదము చేర్చబడింది. ప్రేమణ దోమ పిల్లలు జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి అబ్రాము అంటే అర్థం ఏంటి, అబ్రహాము అంటే అర్థం ఏంటి అనేటువంటి విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే, అబ్రాము అనగా అబ్ అనగా తండ్రి. హిబ్రూ భాషలో మూల భాష అనేటువంటి హిబ్రూలో అబ్ అనగా తండ్రి. అందుకే మనం పాట పాడేటప్పుడు అబ్బా తండ్రి అబ్బా అని అంటాం. ఈ అబ్బా అనేటటువంటి పదము ఈ హీబ్రూ భాష అనేటువంటి మూల భాషలో నుండి వచ్చింది. అది అబ్ అనగా తండ్రి. తర్వాత రమ్ అనగా అబ్రామ్. ఫస్ట్ పేరేంటి? అబ్రామ్ లేదు, అబ్రాము కాబట్టి అబ్ అనగా తండ్రి, రమ్ అనగా గొప్ప. దాని ఇంగ్లీష్లో హై ఫాదర్ అని పిలుస్తారు. హై ఫాదర్ అంటే గొప్ప తండ్రి అని పిలువబడ్డాడు ఇప్పటి వరకు అబ్రహాము. ఏమని పిలువబడ్డాడు? గొప్ప తండ్రి. ఇప్పటి నుండి ఇక గొప్ప తండ్రి కాదు, హై ఫాదర్ కాదు, ఇప్పుడు పేరు మార్చాడు. ఇప్పుడు దేవుడు ఈ అబ్రామ్ అనేటటువంటి పదములో హా అనే పదాన్ని చేర్చాడు. ఇది హెబ్రీ అక్షరమాలలో 5వ అక్షరమైనటువంటి హా అనే పదాన్ని దేవుడు ఈ పేరులో చేర్చడం జరిగింది. ఈ హా అనేటటువంటి అక్షరం యొక్క అర్థం ఏంటి అని అంటే దేవుని యొక్క ఆత్మ అని, లేకపోతే ఆయన శ్వాస అని అర్థం. ఒకసారి గమనించండి. హా అన్నప్పుడు మన శ్వాస బయటకు వస్తుంది, మన శ్వాసతో పలుకుతాం. అది అబ్రాము అని అంటే కేవలం నోటితోనే, నాలుకతోనే, పెదవులతోనే పలకగలుగుతాం. హా అనేటటువంటి పదం ఆడైనప్పుడు మనం ఏం చేస్తామంటే మన శ్వాసతో పలికే పదం అది. అంటే దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తున్నాడు. తన పేరు మార్చి ఇక నుండి నీ పేరు అబ్రాము కాదు, అబ్రహాము. నా శ్వాసను, నా ఆత్మను నీకిస్తూ ఉన్నాను. మార్చింది ఒక్క అక్షరమే కానీ అక్షరములో దేవుని ఆత్మ, దేవుని యొక్క ఆయన నీతి, దేవుని యొక్క శ్వాస ఆ అక్షరములో ఉన్నది. ఆ పేరు మార్చాడు. ప్రేమ దోంబిళ్ళారా జ్ఞాపకం చేసుకుందాం. చాలా సందర్భాల్లో మన పేర్లు బలపెట్టుకుంటాం కానీ పేర్లకు తగిన జీవితాలు ఉండవు. సరే, ఒకవేళ బాప్తిసం అయ్యేటప్పుడు కూడా చాలామంది మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బాప్తిస్మం తీసుకునేటప్పుడు మనకి ఏ పేరు ఉన్నదో ఆ పేరు ఉంటుంది, బ్రతుకు మారితే చాలు. ఒకవేళ లేదండి నాకు పేరు మార్చబడాలంటే మార్చుకుంటే తప్పేం లేదు, ఖచ్చితంగా మార్చాలని లేదు. కొన్ని సంఘాల్లో ఏం చేస్తారంటే బాప్తిస్మం ఇచ్చే పేరు మార్చేస్తారు, ఆ పేరుతో ఏనాడు పిలువరు. జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ అబ్రహాము జీవితానికి తగినటువంటి పేరును దేవుడు ఏర్పాటు చేస్తావు. ఇక నుండి నువ్వు అబ్రాము కాదు, నువ్వు ఒక్క వ్యక్తివి కాదయ్యా, ఒక్క జనాంగానికి సంబంధించినవి కాదు, అనేక జనాంగములకు నువ్వు తండ్రి అవుతావు కనుక నీ పేరు అబ్రహాము. ఇదిగో నా ఆత్మను నీకు ఇస్తున్నాను, నా శ్వాసను, నా గాలిని, ఇదిగో నా ఊపిరిని నీకు ఇచ్చేస్తా ఉన్నాను. ఇక నువ్వు నాకు సంబంధించిన వ్యక్తివి, నువ్విక నా మనిషివి అని. ఇంకా చూడండి, అబ్రహాము జీవితం అంచెలంచెలుగా దేవునికి దగ్గరైపోయి రోజున దేవుణ్ణి అతుక్కొని బ్రతికేటటువంటి స్థితికి వచ్చేస్తూ ఉన్నాడు. దేవునికి చాలా దగ్గరగా ఇప్పుడు ఒకరి ఊపిరి ఒకరికి అందుతుందంటే చాలా దగ్గరికి వచ్చారనమాట. ఇప్పుడు దేవుని ఊపిరి, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క స్వభావం అంతా కూడా అబ్రహామునకు అలవరచబడింది. కాబట్టి ప్రేమణ దోంబిడ్లారా, ఈ రీతిగా అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత మనం గమనించినట్లయితే చదవండి. నీకు అత్యధికముగా సంతాన
కలుగజేసి నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించుదును. జనము కాదు, జనములు వచ్చునట్లు నియమించదను. రాజులు నీలో నుండి వస్తారు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడై ఉండునట్లును నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా. ఇప్పటి వరకు దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు, ఇప్పుడు దాన్ని స్థిరపరుస్తున్నాడు. ఇక దీన్ని ఎవ్వరు కూడా కదల్చలేరు. నిత్య నిబంధన, ఎల్లకాలం ఉండేటటువంటి నిత్య నిబంధన. కాబట్టి ఇక నీతో నీ సంతానమునకు నిత్య నిబంధన చేస్తూ ఉన్నాను, దాన్ని స్థిరపరుస్తూ ఉన్నాను అని చెప్తున్నాడు. తర్వాత 8వ వచనం, నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశువై ఉన్న దేశమును అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి. ఇప్పుడు అబ్రహాము ఎక్కడున్నాడంటే కనాన్లోనే ఉన్నాడు, కానీ ఇప్పుడు అక్కడ ఇంకా వేరే జనాలు ఉన్నారు. వాళ్ళకి ఈయన ఎక్కడి నుండో వచ్చాడు కాబట్టి పరదేశిగా ఉన్నాడు, ఒక బ్రతకడానికి వచ్చిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ పరదేశాన్ని నీకు సొంత దేశాన్ని చేయబోతున్నాను. ఇప్పుడు నువ్వు పరదేశిగా ఉన్నావు, కానీ నీ జనమంతటికి కూడా ఇది నిత్య నిబంధనగా స్థిరపరిచి ఈ దేశాన్ని నీకు సొంతం చేసేస్తాను, నీ సంతతి వారందరికీ సొంతం చేస్తానని చెప్తా ఉన్నాడు. చదవండి. ఈ దేశం అనగా కనాను దేశం అంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై ఉందునని అతనితో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమన దోంబిడ్లారా, ఈ రీతిగా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. కనబడక 13 సంవత్సరాల తరువాత కనబడి అతనితో మాట్లాడి ఇప్పుడు ఫైనల్. ఇప్పటి వరకు మనం ఆలోచన చేస్తే ఒక 1 ఇయర్ విద్యా సంవత్సరం పూర్తయినట్టుగా కనబడట్లేదు. 3 సంవత్సరాలకోసారి పరీక్ష, 3 నెలలకో పరీక్ష, 6 నెలలకో పరీక్ష, తర్వాత సెమీఫైనల్, ఇప్పుడు ఫైనల్. ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు ఇవ్వడానికే మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు 4-5 దర్శనాలు అయిపోయినాయి. ప్రేమన దోంబిళ్ళారా, ఆ 3-4 దర్శనాల్లో కూడా దేవుడు అబ్రహామునకు సంతానం ఇవ్వలేదు, కానీ ప్రమాణం చేశాడు, వాగ్దానం చేశాడు, ప్రమాణం చేశాడు, నిబంధన చేశాడు. ఇప్పుడు నిత్య నిబంధన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇది ఫైనల్. మొత్తం మీద జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు అబ్రహాముతో తన నిబంధన గుర్తు చేస్తూ ఉన్నాడు. అప్పుడు చెప్పాను కదా, అలాగే చేస్తాను, నీకు నీ సంతానానికి నీతో చేసిన నిబంధన నిత్యము స్థిరపరుస్తున్నాను అని చెప్పి దాన్ని గుర్తు చేస్తున్నాడు. దానినే నిత్య నిబంధన అని పిలుస్తాం. తర్వాత జ్ఞాపకం చేసుకుందాం, ఇక్కడ దేవుడు అబ్రహామును అబ్రహాముగా మార్చాడు, పేరు మార్చాడు, జీవితాన్ని మార్చాడు. ఈ రోజున ప్రేమన దోంబిడ్లారా, కొన్నిసార్లు దేవుడు మార్చకముందే మనమే మార్చుకున్నాం కొన్ని పేర్లు. మనకిష్టం వచ్చినట్టుగా కొన్ని పేర్లు పెట్టుకుంటాం, మనకు నచ్చినట్టుగా పేర్లు పెట్టేసుకున్నాం. మరి అబ్రహాము జీవితాన్ని బట్టి దేవుడు పేరు మార్చాడు. ఈ రోజున పేర్లు పెట్టబడిన మన పేర్లకు తగినటువంటి జీవితము ఈ రోజున ఉన్నదంటారా? మనకు పేరు పెట్టుకున్నాం, ఆ పేరుకు తగినటువంటి జీవితాన్ని మనము జీవించగలుగుతున్నామా? మంచి మంచి పేర్లు పెట్టుకుంటాం, సమాధానమ్మకు సమాధానం ఉండదు, ఆశీర్వాదమ్మ మీద ఆశీర్వాదం ఉండదు. ఏం భక్తులారా, పేరుకు తగినట్టుగా జీవించగలుగుతున్నారా? పరిశీలన చేసుకోండి. ఇంతవరకు అబ్రహామును మనం ఎలా చూసామంటే ఒక జాతికి, ఒక జనమునకు మాత్రమే తండ్రిగా మనం చూసాం. ఇప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు జనములకు తండ్రివి. ఒక జనము కాదు, ఇక అన్ని జనాలు నీలో నుండి పుట్టుకొస్తాయి. అందరికీ తండ్రివిగా నిన్ను చేసేస్తా ఉన్నాను. ఇక నా తర్వాత నీ పేరు వినబడుతుందయ్యా. ఈ లోకమంతా అంటే ఇక అబ్రహాము తెలియని వాడంటే ఎవడు ఉండడు, అబ్రహాము చెందిన వాళ్ళంటే ఎవరు ఉండరు. అలాగున దేవుడు అతన్ని దీవించాడు.
ప్రేమన దోంబిడ్లారా, అలా దీవించడానికి కారణం ఏంటంటే అబ్రహాముకు విశ్వాసం, నిరీక్షణ. చెప్పండి, విశ్వాసం ఉన్నది, నిరీక్షణ ఉన్నది. అలాంటి విశ్వాసం నీకు ఉన్నదా? అలాంటి విశ్వాసం, అలాంటి నిరీక్షణ నీకు ఉన్నదా? పరిశీలన చేసుకో. ఇక దేవుడు అబ్రహాముతో మరలా మాట్లాడి తన నిబంధనను గుర్తు చేసి ఆ నిబంధనకు గుర్తు కూడా తెలియజేస్తాడు క్రింది వచనాల్లో. అది వచ్చే వారము ధ్యానం చేద్దాం. అబ్రహాము పేరు మార్చాడు, సారా పేరు కూడా మార్చాడు. ఇంతవరకు సారాయి, అబ్రాము సారాయి, అబ్రహాము, ఇప్పుడు సారా. సారాయి పేరు ఒక అక్షరం, ఇక్కడ ఒక అక్షరం చేర్చబడింది, అక్కడ ఒక అక్షరం తీసివేయబడింది. కారణం ఏంటి? రెండిట్లలో సేమ్ లెటర్ దేవుడు యాడ్ చేశాడు. అబ్రహాము, షారా, హా అనేటటువంటి పదం మరలా వస్తుంది. షారాయి అంటే హా అనేది రాదు, అది మింగేస్తాం, అది రాదు. షారాయి నోటితోనే పలుకుతాం. హా అనేటటువంటి ఆ అక్షరం శ్వాసతో పలకలేం. శ్వాసతో ఎలా పలకగలుగుతామంటే షారా, హా అనే అక్షరం వస్తుంది. కాబట్టి షారా, అబ్రహాము పేరు మార్చబడింది, జీవితం మార్చబడింది, పేరు మార్చబడింది. ఇప్పుడు దేవుడు తన ప్రాసెస్ మొదలు పెట్టబోతూ ఉన్నాడు. కొన్ని మారితేనే దేవుడు మనకిస్తాడు. ఈ రోజున మన జీవితంలో నేర్చుకోవలసిన, ఈ వాక్యాన్ని బట్టి నేర్చుకోవలసిన ఆత్మీయ సత్యం ఏంటంటే, మన జీవితంలో కొన్ని మార్పు చెందితేనే దేవుడు మనకు ఇచ్చేవిస్తాడు. మనం మార్చుకోకుండా, పద్ధతి మార్చుకోకుండా, మాట తీరు మార్చుకోకుండా, ఏది మార్చుకోకుండా దేవా ఇవ్వు 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 అన్న కానీ ఇవ్వడు. మార్చబడాలి, కొన్ని పద్ధతులు మార్చాలి, ఉద్దేశాలు మార్చాలి.